స్వర్గం ఎక్కడుందో తెలుసా? ఎంతోమంది ఎన్ని కష్టాలున్నా కూడా కొంతమంది మనుషులు ఉంటారు, నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా ఎంతో హాయిగా నవ్వుతూ ఉంటారు. సంతోషమైన ఈ మనుషుల గుండెల్లో ఉంది స్వర్గం. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా అయినా సరే మంచిగా చదివించాలి అని ఎంతో కష్టపడుతూ తమ పిల్లల్ని మంచిగా చూసుకుంటూ ఉంటారే, ఆ తల్లిదండ్రుల కష్టంలో ఉంది స్వర్గం. ఎండనక రేయనక పగలనక రాత్రనక రైతు ఎంత కష్టపడతారో తెలుసా? మనం 3 పూట్ల అన్నం తింటున్నాము అంటే రైతు కష్టమే. రైతుల వల్లే మనం అన్నం తింటున్నాం. ఎంత కష్టపడతాడు ఆ రైతు. ఆ రైతు పడ్డ కష్టంలో ఉంది స్వర్గం. ఇలా చెప్పుకుంటూ పోతే మన చుట్టుపక్కల ఎంతోమంది కాళ్ళు లేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఉంది స్వర్గం. ఇలా చెప్పుకుంటూ పోతే స్వర్గం అనేది ఈ భూలోకంలోనే ఉంది. మనం కూడా కష్టపడదాం, కళ్ళు తెరుచుకుందాం. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే కాకుండా జీవితంలో ముందుకు నడుద్దాం. అట్లీస్ట్ నడుద్దాం. పరిగెత్తడం వేరే విషయం, అక్కడే ఉండిపోవద్దు, ముందుకు వెళ్దాం. ఎన్ని కష్టాలున్నా కూడా ఛేదిద్దాం. ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళ్ళడమే నిజమైన స్వర్గం, నిజమైన జీవితం.